దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగాయుగముల వరకు ఆయనకే కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత, మరణాత, మరణాత. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వర్ధుల చేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు మనం చూసినట్లయితే ఒక వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువానికి వందనాలు. ఇంతవరకు నన్ను మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన తండ్రి, ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ఈ వాక్యమైన తండ్రి, వాక్యంలో మీరే మాతో మాట్లాడమని, మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ ప్రత్యక్షత మాకు అందించి మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం క్రీస్తు జనన శుభవార్త యొక్క హృదయ స్పందనను ఆలోచిస్తూ ఉన్నాం. దేవదూత ఈ మాటలు చెప్పినప్పుడు రోమా సామ్రాజ్యం క్రీస్తు శకము 6-4 మధ్యలో ప్రపంచాన్ని ఆక్రమించి ఉన్నటువంటి సందర్భం అది. అగస్టస్ సీజర్ అద్దులు అంటే జనగణన జరుగుతున్నది ఆ సమయంలో. యూదయ దేశము రోమన్ గవర్నర్ క్విరిటినియస్ పాలనలో ఉంది. ఆ సమయంలో బెత్లెహేము అనేటువంటి చిన్న గ్రామము, దావీదు పట్టణము అని అంటారు. బెత్లెహేమ్ అనే ఆ గ్రామాన్ని దావీదు పట్టణము అని అంటారు. ఒక శిశువు వారి యొక్క శుభవార్త గొర్రెల కాపరులు మధ్య ఆయన పశువుల శాలలో ఉన్నాడనే సంగతి దూత ద్వారా చెప్పబడినటువంటి ఈ శుభవర్తమానము గొర్రెల కాపరులకు. ఆయన ఎవరంట? అక్కడ ఉన్నటువంటి మాట, ఆయన రక్షకుడు, ప్రభువు, అభిషక్తుడు. క్రీస్తు అంటే ఏంటి? అభిషక్తుడు. రక్షకుడు యేసు, అవునా? యేసు అంటే రక్షకుడును, క్రీస్తు అంటే అభిషక్తుడు. అంటే రక్షించటానికి అభిషేకించబడిన వాడు ఆయన పుట్టాడు అని దూత చెప్పారు. అయితే ఈ వాక్యంలో మరి కొన్ని విషయాలు మనం చూద్దాం. దావీదు పట్టణమందు దేవుని వాగ్దానం నెరవేరిన స్థలం. దావీదు పట్టణం ఇది దేవుని వాగ్దానాన్ని నెరవేర్చబడినటువంటి స్థలముగా దీన్ని చూడొచ్చు, దావీదు పట్టణం అంటే. అయితే దేవుడు 700 సంవత్సరాల ముందే ఖచ్చితమైనటువంటి ఊరిని చెప్పాడు, చారిత్రకంగా బెత్లెహేము. అదేంటది? చారిత్రకంగా చూస్తే ఆ స్థలం పేరు బెత్లెహేము. అదే ఆ బెత్లెహేమే దావీదు జన్మస్థలం. ఆ బెత్లెహేము ఏది స్థలం అంట? దావీదు యొక్క జన్మస్థలం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడొచ్చు. కానీ రోమన్ జనగణన వల్ల యోసేపు మరియలు నజరేతు నుండి 140 కిలోమీటర్లు నడిచి అక్కడికి వచ్చారు. ఎన్ని కిలోమీటర్లు అంట అమ్మా? ఎన్ని కిలోమీటర్లు? కడుపుతో ఉన్న ఆమె ఎన్ని కిలోమీటర్లు నడిచిందంట? మనం ఇంట్లోనే సొంబు తీయం, అవునా? సొంబు ఎవరు అందించాలా? పక్కోళ్ళు అందించాలి. బిళ్ళ ఎవరు అందించాలా? పక్కోళ్ళు అందించాలా కదా? అందిస్తారా లేదా అమ్మా? సొంబు తీయాలన్నా అందించాలా, బిళ్ళ తీసుకోవాలన్నా బిళ్ళ మంచం మీదకే అందిస్తే వేసుకుంటాం. కానీ అక్కడి నుంచి అక్కడికి, ఎక్కడి నుంచి? దావీదు పట్టణమునకు నజరేతు నుంచి యోసేపు అక్కడ జనాభా సంఖ్య రాయించుకోవటానికి, జనగణన రాయించటానికి, అవునా? ఎంత దూరం అంటే 140 కిలోమీటర్లు నడిచి వచ్చారంట. ఇలాగన వాళ్ళ ప్రయాణం అంతా కూడా కాలినడకనే జరుగుతూ ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే జనాభా సంఖ్య రాయించుకోవాలా, అందరూ
రాయించుకుంటున్నారు. మనం కూడా మనము ఆ ఊరు వాళ్ళమే కనుక ఆ ఊరిలో ఏ ఊరు వాళ్ళు ఆ ఊరిలోనే రాయించుకోవాలి జనాభా కనుక ఆ ఊరు రండి అని సాటింపేశారు, వచ్చారు. అయితే యేసు ప్రభు పుట్టే సమయంలో ఎక్కడా కూడా స్థలం లేదంట. ఎక్కడా కూడా ఏం లేదు స్థలం. ఎందుకని లేదు అని అంటే ఇదే కారణం. ఏ కారణము? ప్రతి వారు కూడా వారి వారి సొంత ఊర్లో వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడో పనులు చేసేవాడానికి లేకపోతే ఆయా ఊర్లో వెళ్ళిన వాళ్ళందరూ సొంత ఊరు వచ్చేసారు. కొంతమందికి ఏమో ఇల్లు లేకపోవచ్చు, అవునా? ఇల్లులు అమ్మేసుకుని వేరే ఊరు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మీరు ఎక్కడ పుట్టారో ఆ ఊర్లోనే మీ పేరు రాయించుకోండి అని అన్నప్పుడు ఏం చేస్తారు? మరలా సొంత ఊరు వస్తారు, అవునా? కానీ మరి ఎక్కడ ఉంటారు అని అంటే సత్రాల్లోనే ఉండి అప్పుడు, అవునా? సత్రాలు ఉండేవి. ఆ సత్రాల్లో ఉండేవారు. వీళ్ళు ఎప్పుడొచ్చినా కూడా ఆ సత్రంలోనే ఉండేవారు. కొంతమంది ఇల్లులు ఉంటాయి, కొంతమందికి ఉండవు, అవునా? అలాంటి వారందరూ ఆ సత్రంలో ఉండి ఆ యొక్క పనులు ముగించుకుని వెళ్ళిపోయేవారు. అలాగే యోసేపు మరియమ్మ గారు కూడా వచ్చారు. వస్తే వారికి సత్రంలో కూడా ఏం లేదు, ఇది స్థలము లేదు. ఎందుకు లేదు అని అంటే జనాభా సంఖ్య ఆ యొక్క పేర్లు రాయించుకోవడానికి వారి వారి ఊర్లు, సొంత ఊర్లు వచ్చేసారు జనాభా. ఈ ఊరు నుంచి బయట వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వారి ఊరు సొంతగా ఊరు గనక వచ్చేసారు. వారందరూ కూడా సత్రంలో నిండిపోయి ఉన్నారు. ప్రతి ఇల్లు కూడా వారి వారి చుట్టాలతో, బంధువులతో, స్నేహితులతో నిండిపోయింది. ఎందుకు అని అంటే యూదులకు ఒక ఆచారం ఉంది. ఏంటా ఆచారం అని అంటే రాత్రికాల సమయంలో ఎవరో కూడా బయట ఉండకూడదు, బయట పడుకోకూడదు. వారిని చేరదీసి వారికి అన్నం పెట్టి, వారికి పశువులు ఉంటే ఆ పశువులకు మేత వేసి, వారు పడుకోవడానికి స్థలం ఇచ్చి, వారికి దుప్పటి ఏమన్నా కావాలంటే ఇచ్చి వారిని ఇంటిలో చేరదీయాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మరి ఆ కాలంలో కూడా అందరూ కూడా ఏం చేసేవారు అయ్యానంటే ఎవరు బయట పడుకొనిచ్చేవారు కాదు. కానీ యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన పడుకోబెట్టడానికి కొంచెమైనా స్థలము లేదు, ఎవరింట్లో కూడా ఖాళీ లేదు. రెండోది, గొర్రెల కాపరులకే దేవదూత వెళ్ళి ఎందుకు చెప్పారయ్యా అనే విషయం మనం గమనించినట్లయితే గొర్రెల కాపరులు మెలకువగలిగి తమ గొర్రెలను కాస్తూ ఉన్నారు. అయితే ఆ ఊరిలో ఎవరో మెలకువగా లేరా అంటే లేరు. ఎందుకు లేరు అని అంటే ప్రయాణాలు చేసి వచ్చిన వారు, వాళ్ళకు భోజనాలు ఉండేవారు, వాళ్ళతో మాట్లాడేవారు, అవునా? ఇలాగన కాలం గడిపి ఆ రోజులన్నీ కూడా నిండిపోయిందే, అలసిపోయి ఉన్నారు. అందరూ కూడా అలసిపోయి ఉంటారు, అవునా? ఒకరికి వండేదాడికి, ఇంకొక ఇద్దరు వచ్చేదాడికి, వాళ్ళకు వండేదాడికి, వాళ్ళు చక్కబెట్టేదాడికి, అవన్నీ కడుక్కునేదాడికి ఏమైపోతుంది? నీరసమైపోతూ ఉంటారు కదా. వాళ్ళకి సరుకులు తెచ్చి అవి తెచ్చి ఇవి తెచ్చి ఈ అడవిలో ఉన్నారు అందరూ కూడా. ఆ జనాభా లెక్కలు రాయించుకోవటం, ఎక్కడ రాయించాలో అక్కడికి వెళ్ళటం, రావటం, ఇవన్నీ ఆ రోజులన్నీ కాలినడకేగా. ఈ అడావిడి అలసిపోయి తనంతో ఎప్పటికప్పుడే వచ్చిన వారు వచ్చినట్టే ఏం చేస్తున్నారు? వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు, ఎవరో మెలకువలేరు. రెండవది, ఒక పిల్లోడు పుట్టాడు అని అంటే మొట్టమొదటిగా మన ఇంట్లో పుడితే ఎవరికి తెలియజేస్తాం? మనం దగ్గర వాళ్ళకి, అతి ప్రాముఖ్యమైన వాళ్ళకి చెప్తాం, అవునా? అతి ప్రియమైన వాళ్ళకి. ఆ తర్వాత ఎవరికి చెప్పాలి? వీళ్ళకి చెప్పలేదు కదా అని మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తాం. అయ్యో వీళ్ళకి చెప్పలేదు, వీళ్ళకి తెలియదు అని వాళ్ళకి ఫోన్ చేస్తాం. అంటే ఎవరికి చెప్పాలో అంటే అతి ప్రాముఖ్యమైన వారికి చెబుతూ ఉంటారు, అవునా? మరి గొర్రెల కాపరులకు చెప్పారేంటి? ఎవరికి చెప్పాలి? అప్పటికి దావీదు పట్టణం మందు రక్షకుడు మీ కొరకు పుట్టాడనే సంగతి ఎవరికే చెప్పలేదు. కానీ గొర్రెల కాపరులకు చెప్పారు. ఎందుకు చెప్పారు అని అంటే మరి ఈ గొర్రెల కాపరుల విషయాన్ని ఒకసారి చూసినప్పుడు యోసేపుని చూడాలి, జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు తన తండ్రి అయినటువంటి యాకోబు కదా, యాకోబు అనుకుంటాడు యోసేపు చచ్చిపోయాడేమో అని అనుకున్నాడు. కానీ మరి యాకోబు గారు బతికే ఉన్నాడన్న సంగతి తన అన్నలకు తెలిసిన తర్వాత యాకోబు మీ తండ్రిని తీసుకుని రండి అని అన్నప్పుడు తండ్రిని తీసుకుని వస్తారు.
తీసుకొచ్చిన తర్వాత ఒకరికొకరు ఆగులించుకుని ఏడిచి అక్కడ భోజనాలన్నీ ఏర్పాట్లు చేసి అన్నీ చేసిన తర్వాత మరి ఆ రాజు దగ్గరికి తీసుకెళ్తాను నేను, మీరేం చేస్తున్నారు అని మిమ్మల్ని అడిగితే మేము పశువుల కాపరులము అని చెప్పండి, అంతేగాని గొర్రెల కాపరులని మీరు చెప్పకొద్దు అని అంటాడు. ఎందుకని? గొర్రెల కాపరులు ఐగుప్తీయులకి హేయులు, వారిని చులకనగా చూస్తారనమాట. అంటే ఉదాహరణగా మనం చూస్తే మరి ఇశ్రాయేలీలు అనగా యూదులకి మరి సమరయులు అంటే పడదు, అంటే పడపోవడం అంటే వాళ్ళకి హేయులు అన్నట్టు. సమరయులేమో మరి సమస్తమైన వాటిని ఆరాధిస్తూ ఉంటారు, కానీ యూదులు మాత్రం ఖచ్చితంగా ప్రభువునే ఆరాధిస్తారు. అందుకని సమరయుల మీద నుంచి యోదయ, సమరయ, గలిలయ ఉంటుంది. సమరయులు అంటే ఈ సమరయ మధ్యలో ఉంటుంది, గలిలయ ఇక్కడ ఉంటుంది, యోదయ ఇక్కడ ఉంటుంది. అంటే యూదులు ఇక్కడ ఉంటారు, సమరయులు ఇక్కడ ఉంటారు, గలిలయ ఇక్కడ ఉంటారు. అయితే వీళ్ళు గలిలయ వెళ్ళాలంటే సమరయ మీద నుంచి వెళ్ళాలి, కానీ వీళ్ళు ఎలాగ వెళ్ళేవారు కాదు. ఇంచుమించుగా ఒక 20-30 కిలోమీటర్లు ఎక్కువైనా కానీ సమరయలో నుంచి వెళ్ళకుండా తిరిగి వెళ్ళేవారంట గలిలయకి. అంటే అంత అంటుగా చూసేవారు వాళ్ళని, అంటే అంత హేయులుగా చూసేవారు. ఉదాహరణకు మనం చెప్తాను ఇంకోటి, అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. ఏమని అంటాడంటే, పేతురు మిద్దె మీద ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు అక్కడి నుంచి ఒక దర్శనం చూపిస్తాడు. అతను వస్త్రపు చెంగు దింపి వస్త్రమును దింపి దాంట్లోని చతుష్పాద జంతువులు, పురుగులు, భూమి మీద పాకే జంతువులన్నీ ఉంటాయి, ఇది చంపుకుని నువ్వు తినే అంటాడు పేతురు. అయ్యా, నిషిద్ధమైన దాన్ని నేను ఏది నా నోట పెట్టలేదు కదా అంటాడు. దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని మనుషులు నిషిద్ధం అంటావేంటి అని అన్నాడు. అంటే నేను సమస్తమైన వారిని నేను ఏర్పాటు చేసుకున్నాను, నీవు ఇదిగో ఒక ఆయన ఉన్నారు, అక్కడికి వెళ్ళు, ఆ ఇద్దరు మనుషులు కింద నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు కూడా వెళ్ళు, రక్షణ సువార్తను ప్రకటించు, వారిని బాప్తిస్మీ అన్నట్టు. అప్పుడు వెళ్తాడనమాట. అప్పుడు అంటాడు పేతురు ఏమనంటే, దేవుడు ఎంత ప్రేమమయుడో, కృపగల దేవుడు, సమస్తమైన జన్మల్లో నుంచి ఆయన జనులను ఎన్నుకుంటున్నాడు, అన్యజనుల్లో నుంచి కూడా అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొర్నేలి తన ఇంటి వారందరూ కూడా అక్కడ రక్షింపబడతారు. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే దేవుడు గొప్ప గొప్పగా కార్యాలు, ఆయన తలంపులు వేరేగా ఉంటాయి, మనుషుల తలంపులు వేరేగా ఉంటాయి.